నమస్కారం. మన సనాతన ధర్మంలో సాంప్రదాయాలలో మన పెద్దలు చెప్పిన ప్రతి చిన్న విషయానికి ఒక అర్థం, పరమార్థం ఖచ్చితంగా ఉంటాయి. మనిషి అన్నాక కష్టసుఖాలు సహజం. అయితే కొన్నిసార్లు కారణం లేకుండానే విపరీతమైన ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఎంత కష్టపడినా ఫలితం దక్కకపోవడం, ఇంట్లో అనారోగ్య సమస్యలు, మానసిక ప్రశాంతత లోపించడం వంటివి జరుగుతుంటాయి. వీటన్నిటికీ మూల కారణం నరదృష్టి అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. నరుడి కంటికి నల్లరాయి కూడా పగులుతుంది అనే సామెత ఊరికే పుట్టలేదు. ఆ చూపుల్లో ఉండే తీవ్రత, ఆ ప్రతికూల శక్తి మన జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది. మరి అటువంటి భయంకరమైన దిష్టి దోషాలు, ప్రతికూల శక్తులు పారదోలే అద్భుతమైన మార్గం గురించి, ముఖ్యంగా అమావాస్య రోజున గుమ్మడికాయతో చేయాల్సిన పరిహారాల గురించి ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. అసలు వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్, దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. ఇక ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక దిశలో ఆ దిష్టి సమస్యను ఎదుర్కొంటూనే ఉంటారు. మనం ఆర్థికంగా ఎదుగుతున్నప్పుడు, లేదా సమాజంలో మంచి పేరు సాధిస్తున్నప్పుడు, కుటుంబం అంతా సంతోషంగా ఉన్నప్పుడు పక్కవారి కళ్ళు మనపై పడడం సహజం. ఆ చూపుల్లో ఉండే అసూయ, ద్వేషం ఒక ప్రతికూల తరంగాలుగా మారి మనపై ప్రభావం చూపిస్తుంది. దీనినే మనం దిష్టి అని పిలుస్తాము. ఈ దిష్టి ప్రభావం వల్ల ఇంట్లో చిన్న చిన్న విషయాలకే గొడవలు జరగడం, పిల్లలు రాత్రిపూట ఉలిక్కిపడి లేవడం, ఏడుస్తుండడం, వ్యాపారాల్లో కష్టాలు రావడం, చేతికి వచ్చిన డబ్బు ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోవడం వంటివి జరుగుతుంటాయి. ఇలాంటి సమయంలో మన పెద్దలు సూచించిన అత్యంత శక్తివంతమైన పరిహారం బూడిద గుమ్మడికాయతో దిష్టి తీయడం. అమావాస్య రోజున ఈ పరిహారం చేయడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అమావాస్య అంటేనే సూర్యచంద్రులు ఒకే రాశిలో ఉండే రోజు. ఈ రోజున ప్రకృతిలో కొన్ని ప్రత్యేకమైన శక్తులు ఉద్భవిస్తాయి. అందుకే క్షుద్రోపాసకులకు కూడా ఈ రోజునే ఎంచుకుంటారు. అయితే దైవారాధన చేసేవారికి, సాత్విక మార్గంలో ఉండేవారికి కూడా తమ ఇంటిలోని దోషాలను నిర్వించుకోవడానికి అమావాస్య ఒక అద్భుతమైన రోజు. ఈ రోజున మనం చేసే చిన్న పరిహారం కూడా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. బూడిద గుమ్మడికాయను మన శాస్త్రంలో విశేషమైన స్థానం ఉంది. దీనిని భైరవ స్వరూపం అని కూడా అంటారు. ఎందుకంటే బూడిద గుమ్మడికాయనుకు ప్రాణశక్తిని గ్రహించే గుణం చాలా ఎక్కువ. అది సానుకూల శక్తినైనా ప్రతికూల శక్తినైనా ఇట్టే లాగేసుకుంటుంది. అందుకే గృహప్రవేశం చేసేటప్పుడు ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయ కడతారు. బయట నుంచి వచ్చే చెడు చూపు, నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకుండా ఆ గుమ్మడికాయ తనలోనే దాచుకుంటుంది. కాలక్రమేణా అది కుళ్ళిపోతే వెంటనే మార్చేయమని చెప్తారు. ఎందుకంటే అది చెడు శక్తితో నిండిపోతుందని అర్థం. అటువంటి శక్తివంతమైన గుమ్మడికాయతో అమావాస్య రోజు దిష్టి తీస్తే పట్టిన పీడల్లా వదిలిపోతాయి. ఇప్పుడు ఆ విధానాన్ని ఎలా ఆచరించాలో వివరంగా చూద్దాం. ముందుగా అమావాస్య రోజు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం ఆచరించాలి. ఇంటిని శుభ్రం చేసుకొని పూజా మందిరంలో దీపారాధన చేసుకోవాలి. ఆ రోజు సాయంత్రం వేళ అయిన తర్వాత చీకటి పడుతున్న సమయంలో ఈ పరిహారం చేయడం ఉత్తమం. ఒక మంచి బూడిద గుమ్మడికాయను ఇంటికి తీసుకురావాలి. దానికి ఎక్కడ ఘాట్లు లేకుండా, కుళ్ళిపోకుండా చూసుకోవాలి. ఆ గుమ్మడికాయను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడవాలి. తరువాత ఆ గుమ్మడికాయపై పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టాలి. దీనిని శాస్త్రీయంగా సిద్ధం చేస్తున్నామని అర్థం. మన పెద్దలు చెప్పిన ప్రకారం గుమ్మడికాయపై మూసి బొగ్గుతో గాని కాటుకతో గాని ఒక భయంకరమైన బొమ్మను లేదా కళ్ళను గీస్తారు. దీనివల్ల ఆ గుమ్మడికాయ దిష్టిని లాగేసుకునే శక్తి మరింత పెరుగుతుందని నమ్మకం. ఆ తరువాత ఆ గుమ్మడికాయలో ఒక చిన్న రంధ్రం చేసి అందులో కాస్త పసుపు, కుంకుమ, కొన్ని చిల్లర నాణాలు వేసి రంధ్రం మూసివేసే పద్ధతిని కూడా కొన్ని ప్రాంతాలలో ఉంది. కానీ సాధారణంగా పసుపు, కుంకుమ రాసి దిష్టి తీస్తే సరిపోతుంది. ఇప్పుడు ఆ గుమ్మడికాయను తీసుకొని ఎవరైతే దిష్టి దోషంతో బాధపడుతున్నారో, లేదా ఎవరికైతే తరచుగా అనారోగ్య సమస్యలు వస్తున్నాయో వారిని తూర్పు ముఖంగా కూర్చోబెట్టాలి. లేదా ఇంటిల్లి పాది కలిసి తీసుకోవాలనుకుంటే అందరూ ఒక చోట కూర్చోవాలి. ఇంటి యజమాని లేదా ఇంటి పెద్ద ఆ గుమ్మడికాయను చేతిలోకి తీసుకొని వారి చుట్టూ 3 సార్లు కుడివైపు నుంచి ఎడమ వైపుకు, అలాగే 3 సార్లు ఎడమ వైపు నుంచి కుడివైపుకు తిప్పాలి.
ఇలా తిప్పుతున్నప్పుడు మనసులో ఇష్టమైన దైవాన్ని స్మరించుకుంటూ మాకు పట్టిన పీడ, నరదృష్టి, ఘోష అంతా ఈ గుమ్మడికాయలోకి వెళ్ళిపోవాలని గట్టిగా సంకల్పించుకోవాలి. కేవలం మనుషులకే కాకుండా ఇంటికి కూడా దిష్టి తీయడం చాలా ముఖ్యం. ఎందుకంటే నరుడు చూపు ఇంటి మీద పడితే ఆ ఇంటి గోడలు కూడా బీటాలు వారిపోతాయని అంటారు. అందుకే ఆ గుమ్మడికాయను పట్టుకొని ఇంటి ప్రధాన ద్వారం దగ్గర నిలబడి గుమ్మానికి 3 సార్లు దిష్టి తీయాలి. అలాగే వ్యాపార స్థలాలు, దుకాణాలు నడిపించేవారు వారి షాప్ షట్టర్ దగ్గర లేదా గల్లపెట్ట దగ్గర ఈ గుమ్మడికాయతో దిష్టి తీయడం వల్ల వ్యాపార వృద్ధి జరుగుతుంది, లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ఇలా దిష్టి తీసిన తర్వాత ఆ గుమ్మడికాయను ఇంట్లో ఉంచకూడదు, వెంటనే బయటకు తీసుకువెళ్ళాలి. ఎవరు తొక్కని ప్రదేశంలో దగ్గరకు తీసుకువెళ్ళాలి. అక్కడ వెనక్కు తిరిగి చూడకుండా ఒక వేటుతో ఆ గుమ్మడికాయను పగలగొట్టాలి. బలంగా నేలకేసి కొట్టడం వల్ల అది బద్దలవుతుంది. ఆ శబ్దం, ఆ పగిలే ప్రక్రియ నెగిటివ్ ఎనర్జీ పటాపంచలు చేస్తుంది. గుమ్మడికాయ పగలగొట్టిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా ఇంటికి వచ్చేయాలి. ఇక్కడ గుర్తించుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే గుమ్మడికాయను పగలగొట్టిన తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదు. ఎందుకంటే మనం వదిలించుకున్న పీడ మళ్ళీ మనల్ని వెంబడించే అవకాశం ఉంటుందని పెద్దల నమ్మకం. అలాగే దారుల్లో ఎవరితోనన్నా మాట్లాడకుండా మౌనంగా ఇంటికి రావాలి. ఇంటికి వచ్చాక వెంటనే కాళ్ళు, చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. వీలైతే కొంచెం నీళ్ళ చుక్కల్ని ఆ తర్వాతనే ఇంట్లోకి వెళ్ళాలి. దీనివల్ల బయట వదిలేసిన ప్రతికూల శక్తి ఛాయాలు మనతో రాకుండా ఉంటాయి. ఇది కేవలం మూఢనమ్మకం కాదు, దీని వెనక ఒక మానసిక శాస్త్రం కూడా దాగి ఉంది. మన మనసులో ఉండే భయాలు, ఆందోళనలు తొలగిపోవడానికి ఇదొక మానసిక చికిత్సలా పనిచేస్తుంది. ఎప్పుడైతే మనం దిష్టి తీసుకుంటామో అమ్మయ్య నాకున్న దోషం పోయింది అన్న ధైర్యం మనలో కలుగుతుంది. ఆ ధైర్యమే మనల్ని విజయ పదంలో నడిపిస్తుంది. మనలో సానుకూల ఆలోచనలు పెరగడానికి దోహదపడుతుంది. అమావాస్య రోజున ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న దారిద్ర్యం పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి. ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమయ్యేవారు, అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నవారు ప్రతి అమావాస్యకు ఈ పరిహారం క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఇంట్లో ఎప్పుడు అనారోగ్యంతో బాధపడేవారు ఉంటే వారి పేరున ఈ గుమ్మడికాయ దిష్టి తీయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. చిన్న పిల్లలున్న ఇంట్లో అయితే ఇది తప్పనిసరిగా చేయాలి. ఎందుకంటే పిల్లలకు నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి వారిపైన దృష్టి ప్రభావం త్వరగా పడుతుంది. వారు ఏడవడం, పాలు తాగకపోవడం వంటివి చేస్తుంటారు. అటువంటప్పుడు ఈ బూడిద గుమ్మడికాయ పరిహారం వారికి శ్రీరామ రక్షలా పనిచేస్తుంది. కొంతమంది దిష్టి తీసిన గుమ్మడికాయలలో రూపాయి బిళ్ళలు, కుంకుమ వేసి పగలగొడుతుంటారు. అప్పుడు దారిన పోయిన వారు ఆ డబ్బును చూసి ఆశపడి తీసుకుంటే మనకు పట్టిన దిష్టి వారికి వెళ్ళిపోతుందని ఒక అపోహ ఉంది. కానీ అది ఎంతవరకు నిజం అన్నది పక్కన పెడితే మనం విడిచిపెట్టిన దాన్ని ఎవ్వరూ తాకకుండా ఉండేలా పగలగొట్టడం మన బాధ్యత. మరియు ఇతరుల దృష్టి ప్రభావం కర్ణుడి పతనానికి పరోక్ష కారణాలయ్యాయని పురాణాలు, విశేషణాలు చెబుతున్నాయి. కాబట్టి మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం, మన విజయాలను మరి ఎక్కువగా ప్రచారం చేసుకోకపోవడం కూడా దిష్టి నుంచి తప్పించుకోవడానికి ఒక మార్గం. కానీ ఆధునిక యుగంలో సోషల్ మీడియా ప్రభావం వల్ల ప్రతిదీ అందరికీ తెలుస్తుంది. కాబట్టి దిష్టి తలగడం సర్వసాధారణం అయిపోతుంది. అందుకే ఇటువంటి ఆధ్యాత్మిక పరిహారాలు మనకు రక్షణ కవచంలా నిలుస్తాయి. గుమ్మడికాయ దొరకని పక్షంలో కనీసం నిమ్మకాయలతో లేదా ఉప్పుతో అయినా దిష్టి తీయడం మంచిది. కానీ అమావాస్య నాడు బూడిద గుమ్మడికాయతో చేసే పరిహారానికి ఉన్న శక్తి అమోఘం. అది సాక్షాత్తు ఆ పరమశివుని అనుగ్రహాన్ని మనకు ప్రసాదిస్తుంది. చివరిగా ఒక మాట, నమ్మకంతో చేసిన ఏ పనినైనా సత్ఫలితాలు ఇస్తుంది. ఇది చేస్తే నిజంగా పోతుందా అన్న సందేహంతో కాకుండా నా కష్టాలన్నీ తొలగిపోతాయన్న గట్టి నమ్మకంతో ఈ పరిహారాన్ని ఆచరించండి. మీ జీవితంలో వచ్చే మార్పులను మీరే గమనిస్తారు. కుటుంబంలో శాంతి, సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఆటంకులు తొలగిపోతాయి. పనులన్నీ చకాచకగా పూర్తయిపోతాయి. గుర్తించుకోండి, అమావాస్య అంటే చీకటి రోజు కాదు, మన జీవితంలోని చీకటిని పాలద్రోలే వెలుగును నింపే రోజు. ఈ అమావాస్యకు వీలైన వారు తప్పకుండా మీ ఇంట్లో గుమ్మడికాయ పరిహారం పాటించండి. సర్వే జన సుఖినో భవంతు. శుభం.